ప్రపంచ వేదికపై తెలంగాణ గర్జించింది. ఆ గర్జనకు నాయకత్వం వహించినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా ప్రపంచ దిగ్గజాల మధ్య తెలంగాణ పేరు మారుమోగింది. పెట్టుబడులు, విజన్, నాయకత్వం ఈ మూడు అంశాల్లోనూ ముఖ్యమంత్రి తనదైనటువంటి పాత్ర వేశారు. ఇది కేవలం విదేశీ పర్యటన కాదు, తెలంగాణ భవిష్యత్తుకు వేసినటువంటి వ్యూహాత్మకమైనటువంటి అడుగు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో దావోస్లో పెట్టుబడుల విశ్వాసాన్ని గెలుచుకున్న ముఖ్యమంత్రి హార్వర్డ్ యూనివర్సిటీలో నాయకత్వ నైపుణ్యాలను మరింత పదును పెట్టుకున్నారు. దావోస్లో పెట్టుబడులు, హార్వర్డ్లో నాయకత్వం ఇవే రేపటి తెలంగాణకు బలమైనటువంటి బ్లూ ప్రింట్. ఇప్పుడు చూద్దాం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన తెలంగాణకు కొత్త దిశను ఏ విధంగా చూపించిందో. ప్రపంచ వేదికపై తెలంగాణ పేరు మారుమోగింది. పెట్టుబడులు, విజన్, నాయకత్వం మూడు అంశాల్లోనూ సీఎం రేవంత్ రెడ్డి తనదైన ముద్ర వేశారు. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుంచి హార్వర్డ్ యూనివర్సిటీ వరకు సీఎం పర్యటన తెలంగాణ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసింది. స్విట్జర్లాండ్లోని దావోస్ వేదికగా జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో తెలంగాణ మరోసారి గ్లోబల్ ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందం 3 రోజుల పాటు ప్రపంచ స్థాయి సంస్థలతో జరిపిన చర్చలు ఫలప్రదంగా ముగిశాయి. ఈ పర్యటనలో 23,500 కోట్ల రూపాయల నుంచి 8,693 కోట్ల రూపాయల వరకు పెట్టుబడులకు సంబంధించిన కీలక అవగాహన ఒప్పందాలు కుదిరాయి. స్టీల్, న్యూక్లియర్ ఎనర్జీ, ఏఐ డేటా సెంటర్లు, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు, విమానాల మరమ్మత్తు రంగాలు భవిష్యత్తు తెలంగాణకు అవసరమైన రంగాలనే సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారు. రష్మి గ్రూప్తో 12,500 కోట్ల రూపాయల స్టీల్ ప్లాంట్, 6,000 కోట్ల రూపాయల న్యూక్లియర్ విద్యుత్ ప్రాజెక్ట్, లోరియల్తో 3,500 కోట్ల రూపాయల జీసీసీ, సర్గాట్ సంస్థతో 1,000 కోట్ల రూపాయల ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ యూనిట్ ఇవన్నీ తెలంగాణపై అంతర్జాతీయ విశ్వాసాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. పెట్టుబడులే కాదు, తెలంగాణ రైజింగ్ 2047 విజన్ను ప్రపంచానికి చాటి చెప్పడమే సీఎం దావోస్ పర్యటన ప్రధాన లక్ష్యం. భారం మోసే మా నిత్తుటి బంధం వే, మా గుండెల బాధను తీసే మా నేస్తం నువ్వేలే. వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించిన కీలక సెషన్లలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి, సుస్థిరత, ఉపాధి సృష్టి దిశగా తెలంగాణ తీసుకుంటున్న అడుగులను గ్లోబల్ లీడర్లకు వివరించారు. హైదరాబాద్లో WEF ఫాలోఅప్ సదస్సు నిర్వహించాలన్న ప్రతిపాదనకు సానుకూల స్పందన రావడం సీఎం విజన్కు వచ్చిన అంతర్జాతీయ గుర్తింపుగా మారింది. దావోస్ పర్యటన తర్వాత అమెరికా వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి హార్వర్డ్ యూనివర్సిటీ కెన్నడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్లో లీడర్షిప్ సర్టిఫికేట్ కోర్సును విజయవంతంగా పూర్తి చేశారు. 5 ఖండాల నుంచి వచ్చిన 20 దేశాలకు చెందిన ప్రతినిధులతో కలిసి తరగతులు, అసైన్మెంట్లు, గ్రూప్ ప్రాజెక్టులు పూర్తి చేసి సర్టిఫికేట్ అందుకున్నారు. హార్వర్డ్ నుంచి లీడర్షిప్ కోర్సు పూర్తి చేసిన తొలి రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రికార్డు సృష్టించారు. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు, మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. అంతర్జాతీయ అనుభవం, గ్లోబల్ విజన్, పెట్టుబడులపై స్పష్టమైన దృష్టితో రాష్ట్రాభివృద్ధికి కొత్త వేగం తీసుకురావడమే సీఎం లక్ష్యంగా పెట్టుకున్నారు. విదేశీ పర్యటనను విజయవంతంగా ముగించుకొని వచ్చారు సీఎం. మొత్తంగా చూస్తే దావోస్లో పెట్టుబడులు, హార్వర్డ్లో నాయకత్వం ఈ రెండిటితో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణను గ్లోబల్ డెవలప్మెంట్ మ్యాప్పై నిలిపారు. ఇది ఒక పర్యటన కాదు, తెలంగాణ భవిష్యత్తుకు వేసిన బలమైన అడుగు.